నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్నాడు జిల్లా చెర్లగుడిపాడులో తెదేపా నేతపై దాడి. వైకాపా నేతలు పెట్టిన జెండాను తీశారని దుర్మార్గం. పల్నాడు జిల్లా కుంకలగుంటలో తెదేపా వైకాపా మధ్య ఘర్షణ. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. మాచర్లలో వైకాపా వీర విధేయ పోలీసులపై ఈసీ కొరడా. 2 సీఐలు ఓ ఎస్ఐపై బదిలీ వేటు. జగన్ ప్రచార పైత్యంతో 5,000 కోట్ల ప్రజాధనం ఆవిరి. పాసు పుస్తకాలపై సీఎం బొమ్మపై జనం ఆగ్రహం. రాష్ట్రాన్ని బ్యాంకులకు అమ్మకానికి పెట్టిన జగన్. విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తాకట్టుతో 25,000 కోట్ల రుణం. కాషాయం, పసుపు, తెలుపు జెండాలు ఒకటయ్యాయి. విజయవాడ రహదారులు జనసంద్రాన్ని తలపించాయి. వీధులన్నీ జనంతో పోటెత్తాయి. జై మోదీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ నినాదాలు మారుమోగాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి ప్రధాని మోదీ విజయవాడలో నిర్వహించిన రోడ్ షో జనజాతరను తలపించింది. కోలాటాలు, బాంగ్రా, సంప్రదాయ నృత్యాలతో అగ్రనేతలకు బెజవాడ వాసులు అపూర్వ స్వాగతం పలికారు. భారత్ మాతాకి జై, వికసిత ఆంధ్ర, వికసిత భారత్ నినాదాలు విజయవాడ నగరాన్ని హోరెత్తించాయి. బెజవాడ బందర్ రోడ్డు బుధవారం రాత్రి జనసంద్రమైంది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల జెండాలు రెపరెపలాడాయి. 3 అగ్రనేతలకు మద్దతుగా జనం పోటెత్తారు. కాబోయే సీఎం చంద్రబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విజయవాడలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే రథం ఎక్కి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. నగరంలోని పీవీపీ మాల్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు 1.5 కిలోమీటర్ల దూరం రోడ్ షో గంటపాటు సాగింది. 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రజలతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు నుంచి శ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో 3 పార్టీల అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ రాత్రి 7 గంటలకు విజయవాడ పీవీపీ మాల్ వద్దకు చేరుకున్నారు. అక్కడే ఆయన కోసం ఎదురు చూస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రధాని పరిచయం చేసుకున్నారు. తర్వాత 3 అగ్రనేతలు ఒకే వాహనం ఎక్కి రోడ్ షో నిర్వహించారు. వీరికి జనం నుంచి బ్రహ్మాండమైన స్పందన కనిపించింది. రోడ్ షోకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముస్లిం మహిళలు కూడా భారీగా హాజరయ్యారు. యువత, మహిళలు చిన్నారుల్ని తీసుకుని పెద్ద సంఖ్యలో వచ్చి రోడ్ షో పూర్తయ్యే వరకు ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీంతో విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. మరోసారి మోదీ సర్కార్, సత్యమేవ జయతే, భారత్ మాతాకి జై అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. రోడ్ షోకి ఇరువైపులా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రోడ్ షోకు మద్దతుగా అమరావతిలోని 29 గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు పెద్ద ఎత్తున సాయంత్రం 4 గంటలకే బందర్ రోడ్డుకు చేరుకున్నారు. కూటమికి మద్దతుగా నినాదాలు చేశారు. బెంచ్ సర్కిల్ వద్దకు చేరుకుని ఆకుపచ్చ కండువాలు, అమరావతి జెండాల్ని ఊపుతూ తమ మద్దతు తెలిపారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తాము ఎదుర్కొన్న కష్టాల్ని ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి పలువురు ప్రవాస భారతీయులు హాజరయ్యారు. కూటమికి మద్దతు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.
పోలింగ్కు సమయం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం గరికపాడు వద్ద లారీలో తరలిస్తున్న 8,40,00,000ను పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు లారీలో డబ్బు తీసుకెళ్తుండగా చెక్పోస్టు వద్ద తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల అరాచకాలకు కొమ్ము కాసిన పోలీసులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. మాచర్ల టౌన్ సీఐ శరత్ బాబు, కారంపూడి సీఐ చిన్న మల్లయ్య, వెల్దుర్తి ఎస్ఐ వి శ్రీహరిలను బదిలీ చేసింది. ఠాణాల్లో ఎస్ఐలు సీఐల ప్రోత్సాహంతోనే మాచర్లలో వైకాపా అల్లరి మొక్క చెలరేగిపోతుందని తెలుగుదేశం నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆలస్యంగానైనా ఈసీ స్పందించి వారిపై వేటు వేసింది. కారంపూడి సీఐ చిన్నమల్లయ్య మార్చి 26న కారంపూడిలో ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న తెలుగుదేశం కార్యకర్తలను పిస్తోలు చూపించి బెదిరించారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే కాల్చిపడేస్తా అంటూ రెచ్చిపోయారు. 2021లో పురపాలక ఎన్నికల వేళ వినుకొండ సీఐగా ఉన్నప్పుడు దొంగ ఓట్లు వేస్తున్నారని ఫిర్యాదు చేసిన బీఎస్పీ నాయకుడు రాజు, సిపిఐ నాయకుడు చిన్నపోదాల సీనుపైనే ఎదురుదాడికి దిగడం పెద్ద వివాదానికి దారితీసింది. మాచర్ల పట్టణంలో తెలుగుదేశం శ్రేణులపై వరుస దాడులు చోటు చేసుకుంటున్న టౌన్ సీఐ శరత్ బాబు చర్యలు తీసుకోలేదు. తెలుగుదేశం కార్యకర్త ఇర్ల సురేష్ కారును వైకాపా మూకలు తగలబెట్టినా ఇటీవల 13వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా వర్గీయులు దాడికి దిగినా స్పందించలేదు. వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరి తెలుగుదేశం సానుభూతి పరులపై కేసులు పెట్టి ఠాణాకు పిలిచి వేధించేవారనేది ప్రధాన ఆరోపణ. పార్టీ మారతావా లేదా అంటూ తెలుగుదేశం సానుభూతిపరుడైన మత్స్యకారుడు దుర్గారావును సంబంధం లేని కేసులో ఇరికించి హింసించడం, చివరకు అతడు ఆత్మహత్య చేసుకోవడం దుమారం రేపింది. పాలకుడంటే సంపద సృష్టించాలి, ప్రభుత్వ ఆస్తులు పెంచాలి. అవేమీ చేతగాని జగన్ 5 ఏళ్లు అప్పుల అప్పారావు అవతారం ఎత్తారు. మాకు కావాల్సింది అప్పు, మీకేం కావాలో చెప్పు అంటూ బ్యాంకుల వద్ద రాష్ట్రాన్ని హోల్సేలుగా అమ్మకానికి పెట్టేశారు. పోర్ట్, పార్క్, ఉద్యోగుల క్వార్టర్లు, రైతు బజార్లు, డైరీ ఫామ్ ఇలా కాదేది తాకట్టు అనర్హం అన్నట్టు కుదవ పెట్టేశారు. చివరకు భవిష్యత్ ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు తెచ్చిన రుణకంఠుడు జగన్. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆధారంగా ఆ సంవత్సరం ఎంత ఉత్పత్తి ఉంటుందో అంచనా వేసి అందులో 3.5% మేర అప్పులు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిస్తుంది. ఆ పరిమితి దాటి అప్పులు చేయకూడదు. చట్టాలంటే లెక్కలేని జగన్ ప్రభుత్వం ఏకంగా అప్పుల కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ముసుగులో 25,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకునేందుకు ఎత్తుగడ వేసింది. మద్యంపై అదనపు ఎక్సైజ్ సుంకం విధించింది. తద్వారా ప్రతి నెలా ఖజానాకు చేరే ఆదాయాన్ని కార్పొరేషన్ కు మళ్లించేలా పథకం పన్నింది. ఆ ఆదాయంతో కార్పొరేషన్ అప్పు తీరుస్తుందని, అందుకు తాను గ్యారంటీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా జీవోలిచ్చేసింది. ఇంత చేసినా బ్యాంకులు అప్పిచ్చేందుకు భయపడ్డాయి. మాకొద్దు మీ గ్యారంటీ, భూములో మరొకటో తాకట్టు పెట్టండి అని ముఖం మీదే చెప్పేశాయి. చేసేదేమీ లేక జగన్ సర్కార్ ఇష్టారీతిన ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంది. ఇందుకోసం విశాఖలోని ప్రభుత్వ కార్యాలయాలున్న విలువైన భూముల్ని వైకాపా సర్కార్ ఎరగా వేసింది. విశాఖ నగరంలోని 13 ఆస్తులకు చెందిన 128 ఎకరాలను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీకి తనఖా పెట్టింది. ఆయా భూముల విలువ 2,954 కోట్ల రూపాయలుగా పేర్కొన్న ప్రభుత్వం సదరు భూముల్ని రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ కు బదలాయించింది. ఏకంగా 25,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ కోసం విశాఖలో అత్యంత విలువైనటువంటి ఉడా ఆస్తుల్ని తెగనమ్మేసి 1,000 కోట్ల రూపాయలు ఇవాళ విశాఖ సంపద నానాడు రాజశేఖర రెడ్డి తరలించకపోతే తండ్రికి మించిన తనయుడు ప్రభుత్వ అతిథి గృహం ఎవరైతే ప్రధానమంత్రి గాని
రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ అందరికీ విడిదిచ్చేటువంటి సర్క్యూట్ హౌస్ కానీ, పాలిటెక్నిక్ కళాశాల కానీ, బాలికల హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు. అంటే ఎంఆర్ఓ కార్యాలయాలు ఇవన్నీ 25,000 కోట్ల రూపాయలకి ప్రభుత్వం ఇవాళ తాకట్టు పెట్టేసి ఆ డబ్బుల్ని బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని వినియోగించుకుంది, దోచుకోవడానికి వినియోగించుకుంది జగన్మోహన్ రెడ్డి. పాలిటెక్నిక్ కళాశాల కనుక ఇవాళ బ్యాంకులను సీజ్ చేస్తే పాలిటెక్నిక్ కళాశాల ఏమవ్వాలి? విశాఖలోనే కాదు, రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ ఆస్తుల్ని జగన్ సర్కార్ బ్యాంకులకు తాకట్టు పెట్టేసింది. విజయవాడ నగరంలో కృష్ణా నదీ తీరాన 5 ఎకరాల్లో విస్తరించి ఉన్న బెర్ము పార్కును హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు తాకట్టు పెట్టి 143 కోట్ల రుణం తీసుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా 260 ఎకరాల భూములు కేటాయించింది. వాటిని తాకట్టు పెట్టిన వైకాపా సర్కార్ హడ్కో నుంచి 500 కోట్ల రుణం తీసుకుంది. ఇక కాకినాడ పోర్టు భూముల తాకట్టుకు వెనుకాడలేదు. కాకినాడలో మొత్తం 1926 ఎకరాల్లో పోర్టు భూములుంటే ఇందులో 337.83 ఎకరాలు కుదవ పెట్టేశారు. ఇందుకోసం అప్పటి వరకు నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలను ఆ పరిధి నుంచి తొలగించారు. ఆ స్థలాల్ని ఏపీ మారిటైమ్ బోర్డు పేరిట బదలాయించి తనఖా రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు. ఎస్బీఐ క్యాప్నకు భూములు అప్పగించేసి 1,500 కోట్ల రూపాయలు అప్పు పుట్టించారు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీతో ఒక ఆస్తి తాకట్టు పెడతాం ఓకే, ఇన్ని ఆస్తులు తాకట్టు పెట్టి 1000 కోట్ల అప్పులు తెచ్చి ఫ్యూచర్ మద్యం మీద వచ్చి రెవెన్యూ కూడా తాకం పెట్టి 1000 కోట్లు తెచ్చి పెద్దగా ఏమీ సిటీలో కొత్తగా ఇండస్ట్రియల్ లేఅవుట్స్ కానీ, ఐటీ లేఅవుట్స్ కానీ ఏమి చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏమీ చేయకుండా ఉన్న కొండలు కొట్టేసి ఏదో చిన్న వైట్ బిల్డింగ్ కడతాం తప్ప నో మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ హ్యాస్ కమ్ అప్ ఇన్ విశాఖపట్నం అండి. చాలా సీక్రెట్ జ్యూస్ ఉన్నాయి, మీకు తెలియని విషయాలు చాలా బయటకు వస్తాయి ఫ్యూచర్లో. సో ఎన్నో ఆస్తులు తాకట్టు పెట్టి వాటి మీద అప్పులు తెచ్చి ఉన్న రెవెన్యూస్ కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తే విశాఖపట్నంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎవరిని ఎందుకు రావాలన్న క్వశ్చన్ డెఫినెట్ గా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నే తాకట్టు పెట్టి ఎడాపెడా అప్పులు తెచ్చిన జగన్ ఆ డబ్బును ఆస్తులు సృష్టించే, ఆదాయం సాధించే, రాబడి పెంపొందించే మార్గాలపై వెచ్చించలేదు. ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వని ఖర్చులు చేశారు. ఈ పరిస్థితుల్లో తాకట్టు తాలూకు అప్పులు ఎప్పటికి తీరాలి? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్వేచ్ఛా వాయువులు ఎప్పటికి పీల్చాలి? జనానికి ఏం చేశాం, ఎంత చేశామనేది ముఖ్యం కాదు, మనం ఎంత ప్రచారం చేసుకున్నాం అనేదే ప్రధానం. 5 ఏళ్ల జగన్ పాలనలో అనుసరించిన సూత్రం ఇదే. కోడిగుడ్లు, రాగిపిండి, పల్లి చిక్కి కష్టపడి కట్టించుకున్న ఇల్లు ఏదైనా జగన్ బొమ్మ పడాల్సిందే, వైకాపా రంగు ఉండాల్సిందే. ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మతో ప్రచార పైత్యాన్ని పరాకాష్ఠకు చేర్చారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పార్టీ రంగులో ముంచి గంగలో కలిపారు. రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రజల సొమ్ము జగన్ ప్రచార పాలు. ఇలానే ప్రజలను ఆకట్టుకునే ప్రచార యావతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసింది వైకాపా సర్కార్. పథకం ఏదైనా, కార్యక్రమం ఎలాంటిదైనా జగన్ బొమ్మ పడాల్సిందే. మరణ ధృవీకరణ పత్రాలపై, తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై ఫోటోలను ముద్రించుకోవడానికి వెనకాడలేదంటే ప్రచార పిచ్చి ఎంత ముదిరిందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి భూమి హక్కు పత్రాలపై అధికారుల సంతకాలు మినహా ఎక్కడా అప్పటి నేతల ఫోటోలు, పేర్లు కనిపించవు. ప్రభుత్వ రాజముద్ర ఒక్కటే రైతులకు ఆధారం. కానీ జగన్ మాత్రం పట్టాదారు పుస్తకాలపైకి ఎక్కి తిష్టవేశారు. పొలాలు, ఇళ్లు, శ్మశానాల్లోని హద్దురాళ్లకు జగనన్న పేరు పెట్టేసి వికృతానందం పొందారు. సాధారణంగా ఏ పథకాలకైనా నేతల పేర్లు పెడితే అవి 5 ఏళ్లకే పరిమితమవుతాయి. ధృవీకరణ పత్రాలు శాశ్వతంగా ఉంటాయి. ఆ స్పృహనే వైకాపా సర్కారుకు కరవైంది. 1B, అడంగల్, భూ యాజమాన్య హక్కు పత్రం, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు సహా గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా ఇచ్చే ధృవీకరణ పత్రాలన్నింటినీ జగన్ బొమ్మలతోనే ముద్రించారు. గ్రామ, వార్డు, మీ సేవా కేంద్రాల ధృవీకరణ పత్రాలపై బొమ్మలకు ఒక్కోదానికి 50 వరకు ఖర్చు పెట్టారు. తీరా ఎన్నికల సంఘం వాటిని నిలిపేయమని ఆదేశించడంతో వాటిని పక్కన పెట్టారు. దీనికి కోట్లలో నిధులు దుర్వినియోగమయ్యాయి. వాటిని కొనుగోలు చేసి నష్టపోయామని మీసేవా కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. అన్నింటికీ తన బొమ్మ, పేరు ఉంటే దిష్టి తగులుతుందనుకున్నారో ఏమో కొన్ని పథకాలకు వైఎస్సార్గా నామకరణం చేశారు. మొత్తం 120కి పైగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై జగన్ బొమ్మలు, ముద్రలే కనిపిస్తున్నాయి. అందుకైన ప్రచార ఖర్చు 5,000 కోట్లు. ఇదంతా జనం సొమ్మే. వైకాపా అధికారంలోకి వచ్చిన మొదటి నుంచే రంగుల రాజకీయం మొదలైంది. తొలుత రాజధాని ప్రాంతంలో
అప్పటికే పూర్తయిన టిడ్కో ఇళ్ల రంగులు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత అన్నా క్యాంటీన్లను మూసేయించి పేదల పొట్టగొట్టారు. వాటికి కూడా రంగులేసి వార్డు, గ్రామ సచివాలయ భవనాలుగా మార్చేశారు. నీటి ట్యాంకులు, ఆసుపత్రులు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు ఇలా ఒకటేమిటి ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ రంగులు అద్దేసి రాక్షసానందం పొందారు. కొత్తగా నిర్మించే సచివాలయాలకు 3 రంగులు వెయ్యాలని 2019 ఆగస్టులో అధికారులే మెమో జారీ చేశారు. ఈ నిర్ణయం ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై పడిన భారం 1300 కోట్ల పైమాటే. జాతీయ సర్వీసుల అధికారులు సైతం జాతీయ బిల్డింగ్ కోడ్ను పక్కన పెట్టేశారు. ప్రభుత్వ సూచనల ప్రకారం అధికారులు జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఏ పార్టీ అధికారంలోకొస్తే ఆ పార్టీ రంగులు వేసే ప్రక్రియకు స్వస్తి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. 10 రోజుల్లో వాటిని తొలగించాలని అధికారులకు స్పష్టం చేసింది. దీంతో మళ్లీ 1000 కోట్లకు పైగా ఖర్చు చేసి రంగులు వేశారు. ఇలా వైకాపా ప్రభుత్వం 2300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని రంగుల పాలు చేసింది. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల పరిధిలో అమలవుతున్న 15కు పైగా కార్యక్రమాలకు ప్రభుత్వం వైఎస్సార్, జగన్ పేర్లు పెట్టేసింది. ఆ శాఖకు సంబంధించిన యాప్లను సీఎం, వైఎస్సార్ పేర్లు వచ్చేలా రూపొందించారు. అందుకు కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఇంత ఖర్చు చేసినా ఆ యాప్లు ఉన్న విషయమే రైతులకు తెలియదు. వసతి దీవెన, విద్యా దీవెన, విద్యా కానుక, చేదోడు, అమ్మఒడి, పాలవెల్లువ, జీవక్రాంతి, గోరుముద్ద ఇలా ఏ పథకమైనా సరే ముందు జగనన్న పేరు తగిలించి తన జేబుల్లోంచి డబ్బులిచ్చినట్లుగా గొప్పలు చెప్పుకున్నారు జగన్. ఈ వైకాపా ప్రచార పిచ్చిలో కొందరు అధికారులు భాగస్వాములయ్యారు. నవరత్నాల లోగో పేరుతో ఒక్కో సచివాలయానికి 5,000 వెచ్చించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా మొండి వైఖరితో ముందుకు సాగింది. రేషన్ వాహనాలపైన కూడా జగన్ బొమ్మలు, 3 రంగులు వేసి ప్రచారం చేసుకున్నారు. వీటికి 100 కోట్ల ప్రజాధనాన్ని వ్యయం చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే కోడిగుడ్లపై కూడా జగనన్న గోరుముద్ద అంటూ ముద్రలు వేశారు. పిల్లలు తినే వేరుశెనగ చిక్కీలపైన జగన్ బొమ్మలే. బడి గోడల నుంచి విద్యార్థులకిచ్చే బెల్టులు, బ్యాగులు, పాల ప్యాకెట్లు, బియ్యం సంచులు ఇలా ప్రతి దానిపైన జగన్ పేర్లు, బొమ్మలే. ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏమైనా ఉంటుందా? కేంద్రం నిధులిచ్చినా దాని పేరు పక్కన పెట్టి సొంత ప్రచారం చేసుకున్నారు జగన్. విజయనగరం జిల్లాలో గాంధీ విగ్రహానికి వైకాపా రంగులు పులిమారు. అనంతపురం జిల్లాలో జాతీయ జెండాను ఎగురవేసే వైపు దిమ్మె రంగులు తొలగించి వైకాపా రంగులు వేశారు. వైకాపా సర్కారు నుంచి ఎలాంటి సహాయం పొందకుండా ప్రజలు కష్టార్జితంతో నిర్మించుకున్న ఇళ్లపైన జగన్ బొమ్మలు ముద్రించారు. ప్రజల సెల్ ఫోన్లను కూడా వదలకుండా వాటికి స్టిక్కర్లు వేశారు. తిరుపతి గంగమ్మ జాతరను కూడా వదిలిపెట్టలేదు వైకాపా. ఆధ్యాత్మికం మాట అటుంచి అడుగడుగునా జగన్ పేరు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, భవనాలకు ఏ పేరు పెట్టాలన్నా, రంగులు వేయాలన్నా ఎవరో ఒకరు ప్రతిపాదించాలి. అయితే వీటిని ప్రతిపాదించిన అధికారులు ఎవరు, వారిపై చర్యలు ఏంటి అన్నది జగన్ సర్కారులో సమాధానం చెప్పేవారే లేరు. వైకాపా నేతలు వేల ఎకరాల భూములు కాజేసి ప్రజలను ముప్పతిప్పలు పెట్టారని తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు, దౌర్జన్యాలతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో జగన్ కు ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 1170 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో. దాంట్లో వీళ్ళు తీసుకున్న కమిషన్ లో 10% ప్రతి గ్రామంలో పెట్టుంటే మీరు ఈ రోజు తాగడానికి నీళ్లు లేక, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేక ఇంత అవస్థ పడుండేవాళ్ళు కాదు. ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను? ప్రజల సమస్యలు. నేను ఆ ఊరికి పోగానే వాళ్ళు ఇదిగోండి ఈ ఊర్లో ఇప్పుడు ఇంకా 4 పేపర్లు నేను చదివితే అన్ని పేపర్లు ఇస్తున్నారు సమస్యలతో. ఎవరిస్తున్నారు? ఇది సామాన్య ప్రజలు ఇస్తున్నారు. ఇన్ని సమస్యలు పెట్టుకొని ఈ సమస్యలన్నీ తీర్చుకొని
ప్రశ్నించకుండా మీరు చేసే అవినీతి అక్రమాలు ప్రశ్నించిన వాళ్ళందరినీ కేసులు పెట్టి లోపలేపిస్తూ వీటికి సమాధానాలు చెప్పకుండా నేనంతా చేసేసాను, మధ్యలో వచ్చారు, ఇప్పుడే పార్టీ మారొచ్చారు, అది మారొచ్చారు, ఇది మారొచ్చారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకేమన్నా అర్థమవుతుందా? నాకు ఎప్పుడో అర్థమైపోయింది ప్రసన్న ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయాడని చెప్పి. ఎవరిని పడితే ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. కాబట్టి ప్రజలారా, మీరందరూ ప్రసన్నకి బాయ్ బాయ్ చెప్పే కాలం దగ్గరకు వచ్చింది. నీకు చేతనైతే నేను అడిగే అవినీతి ఎందుకు చేసావో ఈ కోవూరు ప్రజలకు సమాధానం చెప్పు. మీ ఓటు వేసేది 5 సెకండ్లో మీ ఓటు బటన్ వస్తారు. 5 సంవత్సరాలు ఇబ్బంది పడతారు మీరు గాని పొరపాటు చేస్తే. ఆ 5 సెకండ్లు బటన్ వస్తే ముందు ఆలోచించుకొని సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పట్టున్నారు. మనకి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యే సూచనలు ఇవన్నీ. మీ అందరినీ కోరుకునేది ప్రశాంత్ని సైకిల్ గుర్తుకేసి కోవూరు ఎమ్మెల్యేగా గెలిపించండి. అంటే నన్ను సైకిల్ గుర్తుకేసి నెల్లూరు ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ